అక్కడ పోటీ అంటే రెండు కుటుంబాల మధ్య యుద్ధం. దశాబ్దాలుగా రెండు ఫ్యామిలీల సమరం. వన్ ఫైన్ ఈవినింగ్ ఆ రెండు బద్ద శత్రువుల్లాంటి కుటుంబాలు కలిసిపోయాయి, ఒకే వేదికపైకి చేరాయి. మరిప్పుడు అక్కడ పోటీ ఎలా ఉండబోతోందనే కదా అందరిలోనూ ఉత్కంఠ. కానీ ఇప్పుడు అక్కడ పోటీ నాటికంటే నేడే రసవత్రంగా మారింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? సెగ్మెంట్ స్పెషల్లో చూద్దాం. మా కొలీగ్ రాజు స్పెషల్ ప్రెజెంటేషన్ అందిస్తారు. ద్రోణాచలం నియోజకవర్గం ఈ పేరు చెబితే బహుశా మీకు గుర్తుకు రాకపోవచ్చు. కానీ కర్నూలు జిల్లా డోన్ అంటే దాదాపు గుర్తుకొస్తుంది. కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మక సెగ్మెంట్ ఇది. ఎందుకంటే నిన్నటి వరకు కేఈ కోట్ల కుటుంబాల ఆధిపత్య పోరుకు అదొక వేదిక. కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఈ ఫ్యామిలీల మధ్య యుద్ధమే ఉంది. అభ్యర్థులుగా ఎవరున్నా పోరు ఆ రెండు కుటుంబాల మధ్య ఉంటుంది. 2014 ఎన్నికల్లో కోట్ల వర్గానికి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ తరపున విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రతాప్ ఓడిపోయారు. కానీ ఇప్పుడు అక్కడ చిరకాల ప్రత్యర్థులు ఒక్కటయ్యారు. కోట్ల కేఈ కుటుంబం చేతులు కలిపింది. దీంతో డోన్ సెగ్మెంట్లో యుద్ధం రసవత్తరంగా మారింది. వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తూ ఉండగా గత ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు కేఈ ప్రతాప్ రగిలిపోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం తెలుగుదేశంలో చేరడంలో కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. అందులోనూ డోన్లో రాజకీయ అంకగణితం మారిపోయింది. దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉన్న కోట్ల కేఈ కుటుంబాలు ఈ నియోజకవర్గంపై పట్టు కోసం ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు అమలు చేసేవి. ఇప్పుడు రెండు కలిసిపోవడం, కలిసికట్టుగా ప్రచారం సాగిస్తూ ఉండడంతో ఎలక్షన్స్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకున్నాయి. అభ్యర్థుల బలాబలాలు చూసే ముందు డోన్లో సామాజిక సమీకరణాలు ఒక్కసారి చూద్దాం. మొత్తం ఓటర్లు 1,94,820 మంది. ఇక వాల్మీకులు 30,000, యాదవులు 25,000, ఈడిగా 12,000, వడ్డెర 10,000, ఎస్సీలు 30,000, బలిజలు 27,000, ముస్లింలు 20,000, ఆర్యవైశ్యులు 18,000, రెడ్డిలు 12,000, ఇక ఇతరులు 10,800 మంది. ఈ లెక్కలను బట్టి చూస్తుంటే డోన్ నియోజకవర్గంలో ఎవరు గెలవాలన్నా బీసీ ఓట్లే కీలకమని అర్థమవుతోంది. నియోజకవర్గంలో మొత్తం 1,94,820 మంది ఓటర్లుండగా వీరిలో బీసీలు 77,000కు పైగా ఉన్నారు. ఎస్సీలు 30,000 మంది ఉన్నారు. మరి అభ్యర్థుల బలాబలాలేంటో ముందుగా వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంగతి చూద్దాం. బలాలు: నిత్యం సమస్యలపై ఏదో ఒక రకంగా పోరాటం చేయడం, పిఏసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్త గుర్తింపు రావడం, సమస్యలపై అధికారుల్ని నిలదీయడం. ఇక బలహీనతల విషయానికి వస్తే అభివృద్ధి పనులు చేపట్టలేదని ప్రజల్లో అసంతృప్తి ఉండడం, ప్రజలకు అందుబాటులో ఉండరని విమర్శ, అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి కార్యకర్తలు వలస వెళ్ళిపోవడం ప్రతికూలాంశాలుగా ఉన్నాయి. ఇక తెలుగుదేశం అభ్యర్థి కేఈ ప్రతాప్ అనుకూలతలు ప్రతికూలతల విషయానికి వస్తే బలాలు: డోన్లో కేఈ కుటుంబానికి పట్టు ఉండడం, దశాబ్దాల వైరం ఉన్న కోట్ల కుటుంబం వర్గం మద్దతు ఉండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ఇక బలహీనతల విషయానికి వస్తే కోట్ల వర్గం ఓట్ల బదలాయింపుపై అనుమానాలు ఉండడం, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల్లో ఐక్యత లోపించడం ప్రతికూలతలుగా కనిపిస్తున్నాయి. ఇది డోన్ నియోజకవర్గంలో అభ్యర్థుల బలాబలాల సంగతి. మరి ఓటర్ అన్న తీర్పు ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.